హలో ఆల్. వెల్కమ్ టు శ్రీ ఆదిత్య ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ అండ్ ట్యూషన్ పాయింట్. మేము సైనిక్కి నవోదయకి కోచింగ్ ఇస్తాము. అలాగే ఎల్కేజీ టు 10th క్లాస్, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, స్టేట్ సిలబస్ కూడా ట్యూషన్స్ చెప్తాము. మా అడ్రస్ వచ్చేసి పాతపట్నం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5th ఫ్లోర్ అండి. ఓకే, ఈ రోజు వచ్చేసి టాపిక్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా సింపుల్ గా చేయొచ్చు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. మామూలుగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీ అందరికి ఐడియా ఉంటది, ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 అని. కానీ మనకంటే మామూలుగా మనం ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ లో ఉన్న షావుకారు, లేదంటే మన ఇంటి దగ్గర పేరెంట్స్ కానీ, లేదంటే వడ్డీకి ఇంట్రెస్ట్ కి అమౌంట్ ఇచ్చేవాళ్ళు కానీ, వాళ్ళు మనకంటే బెటర్ గా చేస్తారేమో అని నాకు అనిపిస్తూ ఉంటది. మనం పర్టికులర్ గా ఈ ఫార్ములా మీద ఓవర్ గా డిపెండ్ అవుతాం అనిపిస్తుంది. ఎప్పుడు ఏ సమ్ ఇచ్చినా ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100, పీటీఆర్ బై 100, పీటీఆర్ బై 100 అంటాం. కానీ ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ సింపుల్ గా నోట్ తో చేసే విధంగా ఎలా ఉంటుందో ఈరోజు చెప్తాను అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ని ఆ ఫార్ములాతో హెవీగా చేయకుండా పర్సంటేజెస్ వాడుకొని సమ్స్ చేస్తాను. ఓకే, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కానీ 10th ఇంటర్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా ఇందులో ఉన్న క్వశ్చన్స్ మీకు సరిపోతాయండి, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంట్రడక్షన్ మీ అందరికి తెలిసిందే. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పి ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం బై 100 ఈ ఫార్ములా వాడతాము. ఓకే, ఇందులో పి అంటే ప్రిన్సిపల్. మన ఒక అమౌంట్ ని, ఈ ప్రిన్సిపల్ ని మనం పర్సంటేజ్ లో 100% గా తీసుకోవచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఎంత అవుతుంది? 100% అవుతుంది. ద ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తే అంత, ఆర్ పర్సంటేజ్. ఓకే, ఇది రిమూవ్ చేసినప్పుడు బై 100 అనేది మనం రాసుకుంటాం అనమాట. టైం అంటే ఎన్ని ఇయర్స్ అనేది ఇస్తే అంత టైం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 500 ఫర్ 2 years at 10% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, సో 2 years కి ఎంత అండి? 10%. నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా 100% అనేది ప్రిన్సిపల్ అవుతుంది. 100% మనకి ఎంత? 500. 2 years, 1 year కి 10% పెర్ యానం అంటే 1 year కని. సో 2 years కి ఎంత అవుతుంది? 20% అవుతుంది. 20% క్యాలిక్యులేట్ చేసాం అనుకో, 20% ఎంత? 20/100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో అమౌంట్ ఎంత అండి? 100 రూపీస్ అనమాట. ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది? సో అమౌంట్ కాదు, ఇంట్రెస్ట్ అనేది 100 రూపీస్. 500 రూపీస్ మీద 2 years కి 10% సింపుల్ ఇంట్రెస్ట్ తో మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 100 రూపీస్. ఓకే, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,000 at 7.5 per annum ఫర్ 6 months అంటున్నాడు. ఓకే, సో పర్ యానం 7.5 ఇచ్చాడు. ఓకేనా? 6 months, 6 months కి మనకి ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. యానం కి 7.5% అంటే హాఫ్ మనం తీసుకోవాలి యానం కదా. సో మనం ఎంత తీసుకోవాలి? ఇక్కడ 100% అనేది 7,000 అవుతుంది. సో ఇక్కడ ఎంత కావాలి? 7.5 per annum అన్నాడు. 6 months అంటే అంత బై 2 చేసుకోవాలి. ఈ పర్సంటేజ్ మనకి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ ఇటువైపు వస్తుంది? 7.5 by 2 ఇంటూ 100, సారీ ఇంటూ 100 కాదు, బై 100 అనమాట. ఈ 100 డివిజన్ అవుతుంది. ఓకేనా? ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ 7. ఇది 2, ఈ 2ని ఈ 35 తో క్యాన్సిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎంత వచ్చింది? 7.5 ఇంటూ 35. కాబట్టి సో ఇక్కడ ఏదైనా పాయింట్స్ లో ఉందా? ఇది ఆప్షన్ ఏ. మరి మీరు ఏం ఎందుకంటే మిగిలినవన్నీ రౌండ్ ఫిగర్ లో ఉంది, ఇది ఒక్కటి మాత్రం డెసిమల్ లో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. వాట్ సమ్ విల్ ఎర్న్ అట్ an interest of 1200 in 2.5 years at the rate of 6% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఓకే, వాట్ సమ్ విల్ ఎర్న్, ఆల్రెడీ మనకి ఇంట్రెస్ట్ తో కలిపిన వాట్ సమ్ విల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఐ ఇచ్చాడండి. సో ఐ అంతా, ఐ ఏమో 1200 ఇచ్చాడు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎలా చేయాలి? మనకి 6 యానం కి ఎంత? యానం కి 6% ఇచ్చాడు. ఓకేనా? సో 2 years కి ఎంత అవుతుంది? 6 2 12% అవుతుంది. ఇంకో హాఫ్ ఇయర్ అంటున్నాడు. 1 year కి ఏమో 6% అయితే హాఫ్ ఇయర్ కి ఎంత అవుతుంది? 3. సో మొత్తం ఎంత అండి అవుతుంది? 12% ప్లస్ 3%.
ఇదంతా 15% ఇంట్రెస్ట్ మనకు వస్తుంది అనమాట. 2.5 years మొత్తం ఎంత వస్తుంది? 15% ఇంట్రెస్ట్ వస్తుంది. సో 15% అనేది ఎందుకు మనకి ఇచ్చింది ఇంట్రెస్టే కదా, 1200. మనకి సమ్ అడుగుతున్నాడు. సమ్ ఇప్పుడు ఎంత? 100%. ఈ 100% ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 100/15. ఓకే, 15 8 సో 8000. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? డైరెక్ట్ గా నేను పర్సంటేజెస్ లో క్యాలిక్యులేట్ చేసి సమ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇంట్రెస్ట్ ఏమో 15% వస్తుంది. మనకు కావాల్సిన సమ్ ఏమో 100%. 15% ఏమో ఇక్కడ 1200 అని ఇచ్చాడు కాబట్టి 1200 రాశాను. 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్, at what rate percentage per annum simple interest will 800 yield an interest of 800 in 5 years అడుగుతున్నాడు. ఓకే, సో ఎంత పర్సంటేజ్ కి 800 అనేది ఇంకో ఇది ఇన్ 5 years అని అడుగుతున్నాడు. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 800. సో ఇంట్రెస్ట్ ఎంత? 800 కదా. ఇదేమో ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. అంటే ఏ రేషియోలో ఉంది? 1:1 రేషియోలో. అంటే 100కి 100% ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ కి? 5 years కి. ఓకే, ఇది 100కి 100% మొత్తం మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? మనం 800 ఇన్వెస్ట్ చేస్తే మనకి 800 వచ్చింది, మొత్తం అమౌంట్ వచ్చింది. అంటే మొత్తం 1600 వచ్చింది. సో 100%. ఇది ఎన్ని ఇయర్స్ కి వచ్చింది? 5 years కి. కాబట్టి 100కి by 5 చేస్తాం. 5 1 జా 5 2 జా. సో యానం కి ఎంత? ఒక ఇయర్ కి ఏమో ఈ 100% అనేది మొత్తం 5 years కి, కానీ ఒక ఇయర్ కి ఎంత? 20% అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, రుచి డిపాజిట్స్ 8000 ఇన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ద బ్యాంక్ పేస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. వాట్ అమౌంట్ విల్ రుచి గెట్ ఆఫ్టర్ 2 years అడుగుతున్నాడు. సో రుచి ఎంతని డిపాజిట్ చేసింది? 100% డిపాజిట్ చేసింది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతది? 8000 అన్నమాట. ద బ్యాంక్ పే సింపుల్ ఇంట్రెస్ట్ 5% per annum. వాట్ అమౌంట్ విల్ రుచి గెట్ అన్నాడు. సో ఇక్కడ 2 years కదా, 1 year కి ఎంత ఇచ్చాడు? 5. 2 years కదా ఎంత అవుతుంది? 10. సో మీకు టోటల్ డైరెక్ట్ గా ఆన్సర్ కావాలంటే 100కి మనకు 10% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎంత? 110. ఈ 110 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 110/100. ఈ 2 zeros కి ఈ 2 zeros కట్ అయిపోతాయి. 11 8 88. సో యువర్ ఆన్సర్ is ఆప్షన్ బి. ఓకే, the simple interest at x% per annum for x years will be x on the sum of అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చాడు. ఇలాంటివి మాత్రం ఇలా న్యూమరికల్స్ లో ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం ఫార్ములా యూజ్ చేసుకోండి. I is equal to PTR/100. I ఎంత ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ at x% per annum for x years will be x. సింపుల్ ఇంట్రెస్ట్ అంతా x. సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో x ఇంటూ x%, ఇయర్స్ కూడా x by 100. సో x కి x క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 పైకి వెళ్తుంది, x కిందకి వస్తుంది. ఓన్లీ p వాల్యూ వస్తుంది. సో p is equal to 100/x అనమాట. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, at the rate of 8% per annum simple interest a sum 5200 will earn how much interest in 3 years 3 months అన్నాడు. సో ఇయర్ కి ఎంత అండి? 8. సో 3 years కి ఎంత అవుతుంది? 3 into 8 24% ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ప్లస్ ఇంకొక 3 months కూడా ఉన్నాయంట అటు దగ్గర. ఇయర్ కి 8% అంటే మనకి 3 months. ఇయర్ లో ఎన్ని 3 months ఉంటాయి? 4 3 months ఉంటాయి. కాబట్టి 8/4 చేసామనుకో, ఆ 3 months కి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది? ఇంకో 2% మనకు వస్తుంది. సో 26% అనేది మనకి ఇంట్రెస్ట్ రూపంలో మొత్తం వచ్చేస్తుంది అనమాట. కానీ మనకి ఇటు సమ్ ఎంత ఇచ్చాడు? 100% ఏమో 5200 అయితే 26% అంతా అనేది మనకి ఇప్పుడు కావాలి. 26% కదా. ఇప్పుడు ఏమవుతుంది? 26% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 26/100. ఈ జీరోస్ కి ఈ జీరో కట్ అయిపోద్ది. సో 26 into 52 చేయండి. 26 2s అంటే 52. ఓకే, 52. 26 5s అంటే 25s 100. 6 5s 130. 135. సో 1352 is your answer. Okay, next, what is simple interest on 1000 at 10% per annum for 73 years? Okay, సింపుల్ 1000 అనేది
ప్రిన్సిపల్ అవుతుంది 10% పర్ 73 days అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి, మనం డైరెక్ట్ గా 1000 మీద 73 days అడుగుతున్నాడు కాబట్టి 10% పర్ ఆనం అంటున్నాడు కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. యానం కి 10% ఇచ్చాడు. ఓకేనా? సో 73/365 days. యానం కంటే 1 year కంప్లీట్ గా ఉంచితే 10%. కానీ వీడేంటి 73 days డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లో ఉంచాడు లేదా అప్పు ఇచ్చాడు. ఓకేనా? బారో చేశాడు అంటే అమౌంట్ ఇచ్చాడు అన్నమాట. సో ఇప్పుడు ఏంటి 73 1 జా 73 5 జా 5 1 జా 5 2% అనమాట. ఓకేనా? సో 2% అంటే ఎంత, 2 10s 20 రూపీస్. మనకి 2%, దీనికి 2% అంత 2% ఆఫ్ 1000 ఎంత, ఈ పర్సెంటేజ్ రిమూవ్ చేసినప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 20 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? అర్థమైందండి. ఈ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ 5% పర్ ఆనం సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 1326 in 6 years. ఇన్ వాట్ టైమ్ విల్ అమౌంట్ టు 1530 అన్నాడు. ఓకే, సో వాడు 5%, ఒక యానం 5% లెక్క 6 years ఉంచితే అమౌంట్ ఎంత వస్తుందంట, 1326 అమౌంట్ వస్తుంది. అమౌంట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ఓకేనా? అంటే వాడికి ఇంట్రెస్ట్ ఎంత వస్తున్నట్టు 30%. కానీ ప్రిన్సిపల్ వాడి దగ్గర వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 100 + 30%. అంటే మొత్తం ఎంత, 130%. ఈ 130 ఎంత అండి, 130% ఎంత, 1530 వస్తుంది. 1530 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ అమౌంట్ కావాలంట. సో సారీ, ఫస్ట్ ఏమో 130% ఏమో 1326 అవుతుంది. సో 1530 ఎంత పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100 అనేది ప్రిన్సిపల్, ఇక్కడ ఈ 30 ఎక్స్ట్రా వచ్చింది ఇంట్రెస్ట్ అనమాట. సో 1530 ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1530/1326. ఓకేనా? 13 10s ఇది 13102. ఓకేనా? 2 5s ఇది 2 51s. ఓకేనా? ఇప్పుడు 51 30s. సో మొత్తం మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 150%. ఈ అమౌంట్ రావాలంటే ప్రిన్సిపల్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ వస్తుంది, 50% వస్తుంది. ఓకేనా? కానీ ఇయర్ కి ఎంత, 5% కదా. మనకి 50% ఎక్కువ వస్తుంది అంటే మనం ఎన్ని డేస్ ఆ అమౌంట్ ఉన్నట్టు, 50%/5 అంటే వాడు మొత్తంగా 10 years ఉంచినట్టు అనమాట. ఎంత ఉంచినట్టు అండి, 10 years ఉంచినట్టు. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఓకేనా? ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం అన్నాడు. సో సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5/4 ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 5/4 ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఈ మొత్తం ఎంత అవుతుంది, 5/4 ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది. సో అంటే 4p + 4 ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5p. p నట్ తీసుకెళ్ళంటే 4i ఈజ్ ఈక్వల్ టు 5p - 4p అంటే p అనమాట. i/p ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. అంటే సర్టైన్ ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 4 parts ఉంటే ఇంట్రెస్ట్ 1 part వాడికి వస్తుంది అనమాట. ఇది 100 చేసామనుకోండి, 100 చేస్తే 25%. సో ఏ ఇంట్రెస్ట్ మీద వాడికి రిటర్న్స్ వచ్చాయి, టోటల్ ఎంత రిటర్న్ వచ్చింది, ఇంట్రెస్ట్ అనేది 25% వచ్చింది. కానీ ఇది 1 year కాదు కదా, మొత్తం ఎన్ని ఇయర్స్ కి వచ్చింది, 3 years కి వచ్చింది అనమాట. 1 year కి వచ్చింది అంటే 1 year కాదు, మొత్తం వాడికి వచ్చిన ఇంట్రెస్ట్ ఏమో 25% కదా. వచ్చిన ఇంట్రెస్ట్ 25% వచ్చింది. సో 3 years అన్నాడు కాబట్టి by3 చేయండి. by3 చేసినప్పుడు 3 6 24. ఓకే, సారీ 3 6 కాదు, 3 8 24. 1/3, 8 and 1/3 మీ ఆప్షన్ అనమాట. ఓకేనండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 3/16 ఆఫ్ ఇట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ 3 times ఆఫ్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్ దెన్ ద ఫైండ్ ద ఇంట్రెస్ట్ పర్ ఆనం అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి ఏంటంటే i ఈజ్ ఈక్వల్ టు 3/16 ఆఫ్ p అనమాట. ఓకేనా? సో i ఫార్ములా ఏంటి, లేదంటే ఈ రేషియో రాసుకోండి. i/p ఈజ్ ఈక్వల్ టు 3/16. అంటే మనం ఈ రేషియోని ఏమో, ఇంట్రెస్ట్ ఏమో 3x అవ్వచ్చు, ప్రిన్సిపల్ ఏమో 16x అవ్వచ్చు అనమాట. ఓకేనా?
అలాగే మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు ఏమని, ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈస్ 3 times ద రేట్ ఆఫ్ పర్సంటేజ్ అన్నాడు. ఇప్పుడు రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ అయితే ఇయర్స్ ఎంత అవుతాయంటే ఇది రేట్ ఆఫ్ పర్సంటేజ్, అప్పుడు ఇయర్స్ ఎంత అవుతాయి 3R అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ ప్లేస్ చేసుకోండి. ఐ అంటే 3x, పి అంటే 16x, టైం అంతా 3R, మామూలుగా రేట్ ఆఫ్ పర్సంటేజ్ R బై 100. ఓకేనా, ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది. సో R స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100/16 అవుతుంది. R ఇజ్ ఈక్వల్ టు 100/16 రూట్ ఓవర్ అవుతుంది, అంటే 10/4. ఆన్సర్ ఏమో 2.5%. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 20 years at certain rate of simple interest. Find the rate of interest అన్నాడు. సమ్ ఆఫ్ ద మనీ డబుల్స్ అంటున్నాడు, అంటే ఒక 100% అమౌంట్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చారనుకోండి, మీకు అమౌంట్ అనేది ఎంత వచ్చేస్తుంది, ఇంకో 100 వస్తుంది. అంటే మొత్తం ఎంత అంటే మనకి ఇంట్రెస్ట్ కూడా 100% అనేది వచ్చేస్తుంది. మనం 100 రూపీస్ ఇస్తే మనకు 100 రూపీస్ వస్తుంది. దాన్ని ఏమంటారు, 100% రిటర్న్స్ వస్తున్నాయి అనమాట. ఇది ఎంత టోటల్ గా 20 years కి జరుగుతుంది. కాబట్టి 21 జా 25 జా, సో 5% per annum అనేది మీ ఇంట్రెస్ట్ అనమాట. చూడండి క్వశ్చన్, ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ విల్ బికమ్ 4 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years అన్నాడు. సో మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్ గా ఎంత వస్తుందండి, 4 times వస్తుంది. 4 times అంటే 400 వస్తుంది. ఓకేనా, 400 అంటే మీరు 100 రూపీస్ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 400 వస్తుంది. అంటే మనం ప్రిన్సిపల్ తీస్తే మనకి ఎంత వస్తుంది, 300 అనమాట. 300 ఇంటూ 100. ఓకే, సో ఈ 100కి ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ 300% రిటర్న్స్ వస్తున్నాయి. అంటే 300% మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఎన్ని ఇయర్స్ కి జరుగుతుంది, 15 years కి జరుగుతుంది. ఓకే, కాబట్టి 15 years కి జరిగినప్పుడు ఏం చేస్తాము, క్యాన్సిల్ చేస్తాం 15th, అంటే 20% per annum అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times ఇట్ సెల్ఫ్ అట్ ద రేట్ ఆఫ్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ని ఇయర్స్ అని అడుగుతున్నాడు. ఓకే, 3 times అంట. మీరేమో 100% ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అవుతుందంటే 300 అవుతుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 200. సో 100, లేదా మీరు రివర్స్ లో రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రిన్సిపల్ అనేది 100, ఇంట్రెస్ట్ అనేది 200 ఇంటూ 100, మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నట్టు, 200% రిటర్న్స్ వస్తున్నట్టు. ఓకేనా, సో ఎన్ని ఇయర్స్ కి అంటాడు, ఈ 200% ఎన్ని ఇయర్స్ కి, మనం 200 మనకు వచ్చిన ఆన్సర్ ని బై 5% తో ఈ 200% ఇంట్రెస్ట్ వచ్చింది, 5 తో డివైడ్ చేశారనుకో 40. సో 40 years కి అనమాట. ఓకేనా, నెక్స్ట్, ఏ మ్యాన్ లెంట్ 60,000 partly at 5% per annum and rest 4% simple interest. If the total annual interest is 2560, then the money lent at 4% అడుగుతున్నాడు. సో మీరు ఏం చేస్తారు, ఒకటేమో 5%, ఒకటి 4% అనుకోండి. ఓకేనా, ఇది ట్రెడిషనల్ మెథడే. ఒకటి ఎక్స్ అనుకోండి, ఒకటి 60,000 మైనస్ ఎక్స్ అనుకోండి. సో సమ్ ఎంత ఇచ్చాడు, 5% ఎక్స్ ప్లస్ 4% 60,000 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2560 ఆయనకు వస్తుంది అనమాట. ఓకేనా, సో కామన్ గా 100 ఉంటుంది. 5x ప్లస్ 4 ఇంటూ 60,000 మైనస్ ఎక్స్, డినామినేటర్ లో ఉన్న 100 ఇటువైపు వస్తుంది, ఇంటూ 100 రాస్తాము. 5x 24, 4 zeros యాడ్ చేయండి, మైనస్ 4x is equal to 2560 by 100. ఓకే, సో x is equal to ఎంత అవుతుంది, 2560 ఇంటూ 100 మైనస్ 2,40,000 అవుతుంది. ఓకేనా, సో ఇది ఎంత అవుతుంది, 2560, ఒక 2 zeros యాడ్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ ఎంత అంటే వస్తుంది, ఒక అమౌంట్ ఇక్కడ 56 ఉంది, ఇక్కడ 240 ఉంది, కాబట్టి 16,000 ఒక అమౌంట్ అవుతుంది అనమాట. సో 16,000 ఎక్స్ వాల్యూ అంతా 16,000. సో మనకి ఏం అడుగుతున్నాడు, 4% తో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత ఉన్నాడు, 16 నుండి 16,000 తీస్తే ఎంత, 44,000 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. కొద్దిగా లెంగ్తీ క్వశ్చన్,
The difference of simple interest on sum of money for 7 years and 10 years is 150. If the rate of interest is 5%, then the sum of the money. ఓకేనా? 7 years కి 10 years కి ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఎంత ఎక్కువ అమౌంట్ వస్తుంది? 150. అంటే ఇయర్ కి ఎన్ని రూపీస్ వస్తున్నట్టు? 50 రూపీస్ వస్తున్నట్టు కదా. ఓకేనా? ఇయర్ కి ఎంత? 50 రూపీస్ వస్తుంది అనమాట. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 5%, దెన్ ద సమ్ మనీ అడుగుతున్నాడు. సో ఇయర్ కి 50% అంటే ఇది ఎంత? 5%. సో ద సమ్ అడుగుతున్నాడు. మనకి 100% అంతా కావాలి. సో 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 5 1 జా 5 10 జా. సో ఇది ఎంత అవుతుంది? 1000 అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 ఫర్ 6 months at 5% హాఫ్ ఇయర్లీ రేట్ అంటున్నాడు. సో హాఫ్ ఇయర్లీకే చేసాడు. ఫుల్ ఇయర్ ఇప్పుడు ఏమవుతుంది? ఫుల్ ఇయర్ అయితే 10% అవుతుంది. సో 100% ఏమో 4000 అనుకోండి. 10% ఎంత? 10% ఎంత అంటే 10/100. సో ఈ 2 zeros కి ఈ 2 zeros కట్ అవుతాయి. అది ఎంత వస్తుంది అండి? 400 వస్తుంది. కానీ హాఫ్ ఇయర్లే కదా ఉంచాడు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 200 అవుతుంది. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6500 ఫర్ 2 years అట్ 4% క్వార్టర్లీ రేట్ అంట. సో క్వార్టర్లీకే 4% అయిపోతుంది. అంటే ఫుల్ ఇయర్ కి ఎంత అవుతుంది? ఫుల్ ఇయర్ కి అలాంటి క్వార్టర్స్ 4 ఉంటాయి కదండి, 16% అవుతుంది. 2 years కి ఎంత అవుతుంది? ఇంటూ 2 చేస్తే 32% అవుతుంది. ఇప్పుడు మనకి అక్కడ ఎంత ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఏమో 100% కదా. 100% అనేది 6500 అయితే 32% అనేది ఎంత అనేది క్వశ్చన్. సో ఈ 100 ఈ 32 ఇటువైపు వెళ్తుంది, బై 100 రాస్తాం. ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోద్ది. 32. ఓకే. 32 5 జర్ ఎంత అండి? 35 జర్ 150, 160, 160 0. 32 6 జర్ 180, 180, 192, 192, 192, 202, 208. So your answer is 2080. Option D is your answer. Next, Rahim borrowed 25,000 at 15 paise for every rupee per annum. The simple interest for a period of 3 years అన్నాడు. 50 పైసే అని అన్నాడు అంటే 100 కి 50% అని అర్థం అండి. 100 కి ఎంత? 15% అని అర్థం. ఎన్ని ఇయర్స్ ఉంచాడంట? 3 years ఉంచాడు. సో మొత్తం టోటల్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 45% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ అసలు ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంత? 100%. ఓకే. మనం ఎలా రాయాలి? 100% అనేది 2500 అయితే 45% అనేది ఎంత? సో 45/100. ఓకే. ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 45 into 25 చేయండి. 45 into 25 చేయండి. 25 5 జా 125, 25 4 జా 100. 100 అంటే 112, 11 25 0 ఒకటి ఉంటుంది అన్న. సో మీ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ అట్ 8% per annum for 7 years is equal to the simple interest 8000 at 2% per annum 14 years. Find the sum of the money అన్నాడు. ఓకే. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. అంటే 8 7 జా 56% ఆఫ్ పి. ఇది దేనికి ఈక్వల్ అంట? 14 2 జా 28% ఆఫ్ 8000 కి ఈక్వల్. సో ఇక్కడ ఈ పర్సెంటేజ్ రిమూవ్ చేసినప్పుడు 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ బై 100 రాయాలి. సో పి వాల్యూ మనకు కావాలి. 28 into 80 into 100 by 56. 28 1 జా 28 2 జా 2 1 జా 240 జా. సో ఎంత అండి ఆన్సర్? 4000. ఓకే. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్ రూపీస్. ఓకే. అంటే పిటిఆర్ కదా, ఎక్స్ రూపీస్ అంటే పి. ఏ పర్సెంటేజ్? ఎం ఇయర్స్. ఓకే. బై 100 ఈజ్ ఈక్వల్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ వై. ఏ పర్సెంటేజ్? ఎం స్క్వేర్ బై 100. ఈ 100 కి ఈ 100 క్యాన్సిల్ అవుద్ది. ఎం కి ఎం స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు m/1 వస్తుంది. ఓకే. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. ఇది ఈ రోజు క్లాస్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ మోస్ట్లీ పర్సంటేజెస్ యూస్ చేశాను. సో పర్సంటేజ్ నేను ఎక్కువ సమ్స్ ఏం చేశానంటే ఇంట్రెస్ట్ అనేది టోటల్ పర్సంటేజ్ తీసుకున్నాను. సో ఆ పర్సంటేజ్ వాల్యూని ఒక వాల్యూతో ఈక్వల్ చేసి 100% ఫైండ్ అవుట్ చేశాను. 100% అంటే ప్రిన్సిపల్ అన్నమాట. మనకి టోటల్ ఇయర్స్ ని
1 ఇయర్ కి ఇచ్చిన రేట్ ఆఫ్ పర్సంటేజ్ ని మల్టిప్లై చేసాం అనుకోండి, మనకు వచ్చే ఇంట్రెస్ట్ టోటల్ పర్సంటేజ్ వస్తుంది. సో ఈ ఫస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ కీప్ ఆన్ మీరు ట్రై చేశారనుకోండి, మీకు సింపుల్ ఇంట్రెస్ట్ సమ్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి. పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత పర్సంటేజ్ యాడ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ లెస్ వస్తుంది, ఇవన్నీ మనకు క్లియర్ గా అర్థమవుతాయి. ఇది ఈ రోజు క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.